మలయాళ స్వామి గారు ఈ దారి ఆ, మళ్ళిన వాళ్ళందరి కోసమే ఇది రాసే శుష్క ఆ, వేదాంతంలోకి వెళ్ళిపోకుండా. ఆ, అవునండి. అన్ని గ్రంథాలు రాసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మాటలు మాత్రం స్- వే ఇది శుష్క వేదాంతం మాట్లాడతారు కదా మరి. అందుకని దాన్ని శుష్క వేదాంత తమోభాస్కరం అని చెప్పి రాసుకొచ్చారు అనమాట. వాళ్ళని మళ్ళించడం కోసమే రాసుకొచ్చారండి. అటు ఏవైనా తినొచ్చు వెళ్ళిపోతున్నారని. ఎలాగైనా ఉండొచ్చు అంటున్నారు. అలా ఉంటే ఆ, ఎలాగవుతుంది? అవదండి, అవదండి. ఆయన దగ్గర ఉన్న శిష్యులే కొంతమంది ఏమో కానండి, అసలు చాలా మంది అసలు ఏదో వెళ్ళారు, ఎందుకు వెళ్ళారో వాళ్ళకే తెలియదు. అలా ఉంటారండి అక్కడికి వెళ్తే అసలు. అది ఆ, ప్రాప్తం ఉన్న వాళ్ళకేనండి. గురువు ఎంత గొప్పవాడైనా శిష్యుడి స్థితి లేకపోతే ఆ, అది జరుగుతుంది. ఆ, అవునండి. అది గురువు విషయం కాదు, శిష్యుడి యొక్క స్థితి. అంటే గ్రహించాడంటే అది శిష్యుడి యొక్క గొప్పతనం. అది లేకపోతే అంతేనండి. గురువు సాక్షాత్ విష్ణుమూర్తి అయినా గ్రహించలేరు. అవునండి. విషయం అందట్లేదండి. అందించుకోవాలనేది వీళ్ళ దగ్గర సూక్ష్మ బుద్ధి ఉంటే గనక వాళ్ళ గురువు గారు చెప్పేది వాళ్ళకి అందుద్ది. కొంతమంది శాస్త్రం ద్వారా కూడా తెలుసుకున్నారు. అసలు అదే లేదు, ఇది లేదు, ఇంకా ఏది పాఠం పడితే అదే పాఠం. అది ఆ, హైదరాబాద్ లో ఏదో బాణామతి అని తత్వ విధానంద గారు చెప్తున్నారు. బాణా బాణామతికి పూజలు చేస్తే అది క్షుద్ర పూజలు అంటండి. అవి అర్థం చేసుకోకుండా ఏది పడితే అదే పట్టుకుని చేసేస్తున్నారు. ఆ బాణామతిని గురించి అసలే మూర్ఘత్వం, అసలే క్షుద్ర పూజలు అంటుంటే ఒక ఆయన నవల కూడా రాసేసాడంట. ఆ బాణామతి ఇట్టిదే అట్టిదే అని, అంత గొప్ప ఇంత గొప్ప అని నవల రాసేస్తే ఇంకా ప్రజలు ఆ గుడ్డివాళ్ళలాగానే తయారైపోతున్నారు కదా అని చెప్పి అలా రాసుకొచ్చారని ఆయన బాధపడుతుంటే రాత్రి యూట్యూబ్ లో చూశాను. వాళ్ళు ఎంత మూర్ఘత్వంగా తయారవుతున్నారంటే అలా తయారవుతున్నారు అసలు. ఎక్కడ ఏదంటే అక్కడ అది అంతే. అసలు శంకరాచార్యుల వారు చెప్పారు, ఇదివరకే నువ్వు అవన్నీ చేసున్నావు, ఇప్పుడు అవన్నీ చేయవలసిన అవసరం లేదు. కనిపించిన రాయికి రప్పకే సాష్టాంగ నమస్కారం చెయ్యక్కర్లేదు, నువ్వు జ్ఞానం తెలుసుకుంటే చాలు అని చెప్పి శంకరాచార్యులు చెప్పినా కూడా ఎవ్వరూ గుర్తించట్లేదండి అసలు. గుర్తించాలని అనుకోవట్లేదు. చూసిందల్లా దొరుకుతుంది కదా, ఇంక మనకి ఏం లోటు అనుకుంటున్నారు. అదే అధపాతాళానికి తీసుకెళ్ళిపోద్దండి ఈ కోరికలు అనేవి. ఎంత దొరికితే అంత ఆనందించేద్దాం అనుకుంటున్నారు కానీ అస్సలు ఏ మాత్రం ఇంద్రియ నిగ్రహం లేకుండా వెళ్ళిపోతే అదే అధపాతాళానికే తీసుకెళ్తుందని ఈ మహర్షులందరూ ఎంత మొత్తుకున్నా వీళ్ళకి అర్థం కావట్లేదండి. ఆ అది నిజం. దేవతల్ని ఎందుకు అంటే ఇప్పుడు పవిత్రమైన అంతఃకరణ ఉంటేనే ఏదైనా అక్కడికి వెళ్తుంది. అంటే అన్ని ఆ, శరీరాలు పవిత్రంగా ఉన్నప్పుడే. పవిత్రత లేనప్పుడు, ప్యూరిటీ లేనప్పుడు ఏది గ్రహించలేము. అవునండి. ఇంకెవరినన్నా చెప్తున్నాను. ఆ, ఈశ్వర్ గారు, అద్దవల్లి సూర్యావతి గారు ఏమైనా మాట్లాడతారా? ఇవాళ వెంకట లక్ష్మి గారు ఆవిడ రాలేదు 2 జూన్కి. ఈశ్వర్ గారు మీకు ఏమైనా అర్థమైందా? మధ్యలో వచ్చారు. సూర్యావతి గారు. అమ్మా వింటున్నానమ్మా, అర్థం చేసుకుంటున్నాను. ఉమ్, అంటే అదే ఇందులో ఆయన ఎక్కువ ఏం చెప్తున్నారంటే ఇంద్రియ మనోనిగ్రహాలు లేకపోయి ఏమైనా విషయ ఆ, వాసనల వైపు వెళ్ళిన మానవులు పతనమే తప్ప వాళ్ళు ఎన్ని అవునమ్మా రకాలైన గొప్ప అర్థమైంది. గొప్ప మాటలు చెప్పినా వాళ్ళ జీవితము వాళ్ళది పొందరు. వాళ్ళకి అది ప్రాప్తించదు. అంటే ఎందుకంటే వాళ్ళు కపట నాటకం ఆడుతున్నారు. ఇంద్రియ మనోనిగ్రహాలు లేని వాళ్ళకి గురువులు ఎవరైనా నువ్వేమైనా తినొచ్చు, ఏదైనా చేయొచ్చు, నీకేమో ఆత్మజ్ఞానం వస్తుందంటే ఆ గురువు కూడా కరెక్ట్ కాదు. అందుకని అలా రాదు. అవును. ఇది ఎందుకంటే ఎంతో పరిశుద్ధ స్థితి ఉండి ఆ నిజమైనటువంటి తపన ఉండి ఆనెస్టీ ఉంటే అప్పుడు కూడా దైవానుగ్రహం వల్ల జరిగేది. అందువల్ల ఇంద్రియ అవును. మనోనిగ్రహాలు లేని వాళ్ళకి ఇది సాధ్యం కాదు.
ఇంకెవరైనా? అర్థమవుతుంది. అది అంటే ఈ జ్ఞానం అని చెప్తూ ఉంటారు, అందుకే ఆయన అలాంటిది పెద్ద పెద్ద మాటలు ఆడతారు, కానీ వాళ్ళకి అనుభవం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం బట్టి వాళ్ళన్నీ కోల్పోతున్నారు. సూర్యావతి గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? అందుకే ఇది శుష్క వేదాంత తమో భాస్కరం అని ఆయన చెప్పిందే అది. ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్తూ మాత్రం వాళ్ళ జీవితంలో అనుష్ఠానం లేకుండా ఉన్న వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా పాడైపోతారు. ఓహో, బ్రహ్మజ్ఞానం అంటే మేము ఇలా మాంసం తినొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఏ వ్యసనాలైనా ఉండొచ్చు, మేము బ్రహ్మజ్ఞానం వస్తుంది అని ఒక తప్పుడు ప్రచారం కూడా జరగచ్చు గనక మిగతా వాళ్ళు కూడా పాడైపోతారు గనక మలయాళ స్వామి గారు ఎంతో జ్ఞాని గనక అందరి సంక్షేమం కోసం రాశారు ఈ గ్రంథం. నిర్మోహమాటంగా చెప్పారని. ఓకే అండి, ముగించేద్దాం. అందరికీ నమస్కారం.